మత్తయి సువార్త 4th పేజ్. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిష్యును సంహరింపవలెనని ఆయన వెదుకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిష్యును ఆ తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునికి పారిపోయి నీవు వెళ్ళు, నీతో తెలియజెప్పే వరకు అక్కడ ఉండునని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిష్యును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్పడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆమేన్.